ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే అండి. నమస్కారం అండి. అనిల్ గారు, మీ చిన్నప్పుడు విషయం నాకు తెలియదు కానీ నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న దగ్గర నుంచి కూడా భారతదేశం, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, అమెరికా డెవలప్డ్ కంట్రీ అని చదువుకున్నాం. మా పిల్లలు కూడా సేమ్ అదే డైలాగ్ చదవాల్సి వస్తుంది. అంటే ఇంకెప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలలో నమోదు చేయబడుతుంది అనేది చాలా అత్యాశగా ఎదురు చూస్తున్నాం. we are on the way to becoming a developed country. అంటే ఒక బెంచ్ మార్క్ తోటి థ్యాంక్ గాడ్ ఫర్ మోడీస్ లీడర్షిప్. ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు, ఒక విజన్ సెట్ చేశాడు కంట్రీకి. 2047కి ఇండియా షుడ్ బికమ్ ఎ డెవలప్డ్ కంట్రీ. ఒక క్లియర్ కట్ విజన్తో వచ్చాడు ఆయన. వెరీ గుడ్. సబ్కా సాత్ సబ్కా వికాస్. అండ్ ఈవెన్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ ఫ్యూ డేస్ బ్యాక్, లాస్ట్ సండే చూసుకుంటే కూడా ఆ డైరెక్షన్లో వాళ్ళు దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఇట్. వాళ్ళ బడ్జెట్లో అలొకేషన్స్ కానీ అవన్నీ చూసుకుంటే క్లియర్గా దే ఆర్ స్టిల్ ఆన్ ద సేమ్ డైరెక్షన్లో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాళ్ళు అలొకేషన్స్ అన్ని మంచిగా ఉన్నాయి. సో ఆ డైరెక్షన్లో మనం వెళ్తాం ఖచ్చితంగా. అది 78 సంవత్సరాలు అవుతుంది. అది మోడీ వలన అయ్యింది కాదు, అది మోడీ ఉన్న అవుతుంది. మోడీ లేకపోయినా కూడా ఇండియా విల్ బికమ్ ఎ పవర్ఫుల్ కంట్రీ. అది క్వశ్చన్ కాదు. ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ ఆ ఎకో సిస్టమ్ ఉంది. మనకు పాపులేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, థింక్ ట్యాంక్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది మోడీ వచ్చిన తర్వాత డ్యామేజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక పాజిటివ్ సైడ్లో ఆయన విజన్ తీసుకొచ్చాడు, బాగానే ఉంది. కానీ బట్ ఇంటర్నల్గా ఏమవుతుందంటే ఈ ఓట్ బ్యాంకు పాలిటిక్స్ తోటి ఈ కమ్యూనల్ యాంగిల్ ఎవరినెత్తి దేశానికి ఇంటర్నల్ డ్యామేజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఏది హిందూ ముస్లిం డివైడ్ పెట్టేసేసి తర్వాత ఇంకొకటి ఏమంటే యుఎస్ గురించి మాట్లాడితే యుఎస్ డెవలప్ కావడానికి కారణము వాళ్ళకి ఏమంటారంటే వ్యక్తి పూజ ఉండదు అక్కడ. దే డోంట్ హైలైట్ ఐడల్ వర్షిప్, లేకపోతే మోడీ 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 ఉండదు అక్కడ. అక్కడ యుఎస్ఏ అంటారు, ఇక్కడికి వచ్చే లైక్ మోడీ అంటారు. సో అదే డిఫరెన్స్ అక్కడ. అక్కడేమంటే ఇన్స్టిట్యూషన్, సుప్రీం కోర్టు, జ్యుడిషియల్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ని ఇన్స్టిట్యూషన్స్ని బలోపేతం చేసుకుంటా అమెరికన్ జర్నీ మనం చూసుకున్నట్టుకైతే అమెరికా ఇస్ ద పవర్ఫుల్ కంట్రీ టుడే. లైక్ ఎకానమికల్లీ, ఇన్నోవేషన్ చూసుకుంటే కూడా వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ కంపెనీస్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చినట్టు అక్కడి నుంచి వచ్చాయి. అమెరికా ఈజ్ డెఫినెట్లీ హ్యాడ్ బీన్ ఎ లీడర్. సో అక్కడ నుండి మనం చూసుకుంటే ఏమంటే వరల్డ్ బ్యాంక్ తెచ్చింది అమెరికా, యునైటెడ్ నేషన్స్ ఫామ్ చేసింది అమెరికా, నేటో ఫామ్ చేసింది అమెరికా, లైక్ టాప్ 100 యూనివర్సిటీస్ని తీసుకొచ్చింది అమెరికా. అంటే అన్నిట్లో వాళ్ళు లీడర్షిప్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వ్యక్తి పూజ లేదు అక్కడ. ఇన్స్టిట్యూషన్స్ని బలోపేతం చేసుకొచ్చారు. మీడియా ఇండిపెండెంట్గా ఉంటుంది, సుప్రీం కోర్టు ఇండిపెండెంట్గా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత జరుగుతుంది ఏంటంటే ఈ ప్రెషర్కి గురవుతున్నాయి ప్రతి ఇన్స్టిట్యూషన్, వీక్ అయిపోయి మోడీ స్వచ్ఛందంగా వ్యవహరించాల్సినటువంటి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఆఫ్టర్ మోడీ భారతదేశానికి దాపురించింది. ఆ పరిస్థితి దాన్ని ఖచ్చితంగా రివర్స్ అవుతుందని నేనైతే ఆశిస్తున్నా. నెక్స్ట్ టైం మోడీ రాడు ఖచ్చితంగా. ఐ థింక్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ రైటింగ్. మోడీ సెంటర్లో రాకూడదు, ఖచ్చితంగా రాకూడదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్ డ్యామేజ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు రాకూడదు? సెంట్రల్లో సెక్యులర్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ షుడ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్, నో క్వశ్చన్. ఐ బిలీవ్ హీస్ గాట్ ద లీడర్షిప్ అండ్ ఆల్ దట్. ఆయన డెలివరీ చేయగలుగుతాడు అనుకుంటున్నా. ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది కాబట్టి ఆయన ఇప్పటి నుంచి జర్నీ చేసుకుంటా వెళ్తే, ఎందుకంటే ఇమ్మీడియట్ థింగ్ ఏంటంటే ఈ డ్యామేజ్ నుండి ముందు భారతదేశాన్ని బయటికి తీసుకురావాల. ఈ కమ్యూనల్లో ఏమంటారు ఇదైతే వచ్చిందో హిందూ రాష్ట్ర లైక్ లించింగు, హిందూ ముస్లిము,
ఏమంటుంది యూ షుడ్ సి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ ఫోకస్ ఎక్కడ ఉండాలా? చైనా మీద ఉండాలా. పాపులేషన్లో మనం అక్కడ ఉన్నాం. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఉన్నారు వాళ్ళు? గ్లోబల్గా 30% వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇండియా ఎక్కడ ఉంది? 3%. అక్కడ ఫైట్ చేయాలి మనం. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఎందుకు వెనకబడ్డాము, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో 0.7% ఈజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్, వెరీ లో అన్నట్టుగా. ఆ కంట్రీస్ ఎక్కడో ఉంది 3% USA. సో వీటిల్లో మనం పోల్చుకొని అక్కడ మనం ఫైట్ చేయాల్సింది పోయి మనం ఎక్కడికి వెళ్తున్నాం? వెనక్కి వెళ్తున్నాం. ముస్లిమ్స్ హిందూస్ ఫైట్లు ఈ లొల్లి పెట్టుకొని భారతదేశాన్ని బీజేపీ నాశనం చేసింది. బీజేపీ ఏ స్టేట్లో కూడా గెలవకూడదు. గెలిచిందంటే ఇదే కమ్యూనల్ యాంగిల్ ముందుకెళ్తారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా థర్డ్ ఫ్రంటా లేకపోతే కాంగ్రెస్ ఏదో ఒకటి అయితే రావాల్సిందే. ఖచ్చితంగా భారతదేశంలో ఈ సెక్యులర్ ఫ్యాబ్రిక్ని, ఇన్స్టిట్యూషన్స్ని బలోపేతం చేసుకుంటేనే భారతదేశము 2047లో డెవలప్డ్ కంట్రీ అవుతుంది. అదర్వైజ్ we will become like another Bangladesh. యాక్చువల్గా ఏ దేశానికైనా సరే ఆ దేశంలో అనుసరించే ఉండే పాలసీస్ ఆ దేశ పురోగతికి, అభివృద్ధికి దోహదపడుతూ ఉంటాయి. మన ఇండియాలో ఎలాంటి పాలసీస్ రావాల్సిన అవసరం ఉంది అంటారు? ఎందుకంటే ఎక్కడో ఉన్న చైనా కూడా ఈరోజు మనల్ని దాటి ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి పాలసీస్ మన దగ్గర ఉండాలి? క్లియర్ పాలసీ ఆర్ ఒక క్లియర్ డ్యామేజ్ జరిగింది ఎక్కడంటే ఆఫ్టర్ బీజేపీ కేమ్ ఇన్ టు పవర్. యుఎస్తో మనం పోల్చుకుంటే యుఎస్లో స్టేట్కి రిలీజన్కి క్లియర్ సపరేషన్ ఉంటుంది. దే వెరీ స్ట్రాంగ్ ఇన్ దే రిలీజన్ ఆర్ ఫెయిత్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. కానీ ఫెయిత్ పర్సనల్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది. ఇండియాలోకి వచ్చేలాకే మతాన్ని రాజ్యాంగంతో కలిపేసేసి మత నాయకుల, రాజకీయ నాయకుల వీళ్ళ వస్త్రధారణ కానీ వేషధారణ కానీ ఆ డివిజన్ అనేది ఏది రెండు సపరేట్ ఉండాలి. స్టేటు రిలీజన్ సపరేట్ ఉండాల్సింది. ఆ రెండు కలిసిపోవటం మనము బీజేపీ వచ్చిన తర్వాతే చూస్తున్నాం. అంతకుముందు లేవయ్యి. భారతదేశం గురించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా ఎక్కడుంది? చాలా చాలా అంటే లిటరసీ కానీ, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, మన ఎకానమీ కానీ ఎక్కడో ఉన్న భారతదేశాన్ని సెక్యులర్ అని పెట్టబట్టి భారతదేశం ఈ విధంగా పూర్వాభివృద్ధి సాధించింది. ఎదుకొని సెక్యులర్ ఫేవర్తో మనకి చిన్నప్పుడు మాట్లాడుతామంటే మనకి అందరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ముస్లిమ్స్ అంటే అదొక అన్ని పండుగలకి వెళ్ళేవాళ్ళం, అందరూ కలిసి ఉండేవాళ్ళం. అటువంటి ఏమంటారు వీడు ముస్లిమే హిందూ అనే ఆలోచన కూడా మనకు లేదు. అట్లాంటిది బీజేపీ వచ్చిన తర్వాత ఈ ప్రజెంట్ జనరేషన్ 14 years నుండి అదొక మైండ్లో అదొక డివిజన్ క్రియేట్ చేశారు. హిందూ రాష్ట్ర అది ఇదని తీసుకొచ్చేసేసి అది భారతదేశానికి డేంజరస్. స్టేట్ అండ్ రిలీజన్ షుడ్ బి సపరేట్. ఆ రెండు ఎప్పుడు కలుస్తాయో అప్పుడు దేశం నాశనం అయిపోతుంది. అది యూరోప్లో జరిగింది. రిలీజను స్టేట్ కలిసి పోపులు ఏలుబడిలోకి వెళ్ళిపోయినప్పుడు యూరోప్ వెనుకబాటుతనానికి వెళ్ళిపోయింది. మళ్ళా ఆ సపరేషన్ తెచ్చినప్పుడే యూరోప్ అభివృద్ధిలోకి వెళ్ళిన. సో అన్ని దేశాల్లో ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్ రిలీజను స్టేటు రెండు కలిసిపోయినాయి. ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు వెనకెళ్ళిపోతుంటారు. సో భారతదేశం ఆ ప్రమాదం అంచుల్లో ఉందన్నట్టుగా. అందుకే నేను అనదామంటే రాహుల్ గాంధీకి ఏమి తెలియకపోయినా కానీ అట్లాంటి వాడు ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి అవసరం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ రెండు సపరేషన్ ఉంటేనే మీరు అన్నట్టుగా మతాన్ని రాజకీయాన్ని కంబైన్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు డిప్యూటీ సీఎం ఫర్ ఆల్ ద పీపుల్ రైట్. ఆయన ఒక వర్గానికి అన్నట్టుగా కూడా మాట్లాడకూడదు. పబ్లిక్ ఆఫీస్లోకి వచ్చినప్పుడు యు ఆర్ ఎ డిప్యూటీ సీఎం ఫర్ ద ఎంటైర్ స్టేట్. సనాతని అనేది నీ ప్రైవేట్ థింగ్. అది పబ్లిక్ ఆఫీస్ను హోల్డ్ చేస్తున్నప్పుడు యూ షుడ్ బీ ఫర్ ఎవ్రీబాడీ. మోడీ కానీ తర్వాత వారణాసిలో ఉత్తరప్రదేశ్లో సీఎం ఒక వీళ్ళు భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు. భారతదేశానికి ఉన్నటువంటి గ్రాండ్ ఫౌండేషన్స్ ఏ ఫౌండేషన్ బట్టి ఇండియా అభివృద్ధి అయిందో ఇప్పుడు వరకు వాటిని వీళ్ళు నాశనం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయాలు
ఎలా ఉండాలంటారు? ఎట్ ద సేమ్ టైం ఓన్లీ రాజకీయాలు లేకపోతే రాజకీయ నాయకులు మాత్రమే కాదు, పౌరులుగా మనకి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవి మనం మర్చిపోకూడదు. మన బాధ్యతలు కరెక్ట్ లీడర్స్ ఎన్నుకోవటమే మనకి రివార్డ్ ఏంది అంటే రైట్ లీడర్స్ని మన దేశం గురించి చరిత్ర గురించి తెలుసుకొని ఏమంటారు, అంబేద్కర్ అన్నాడు ఒక మాట, హిందూ రాజ్ అనేది కానీ ఒకవేళ భారతదేశంలో జరిగితే భారతదేశం నాశనం అయిపోద్ది అన్నాడు. ఏది అప్పట్లోనే గమనించి. సో అవి మనకి ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేయాలని చూస్తున్నారు అన్నమాట. సో ఇవి తెలుసుకొని భారతీయులందరూ కూడా తెలుసుకొని దేశ ద్రోహులు ఎవరు, ఏది స్టేట్ని రిలీజన్ని కలిపేటి వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళని వెళ్ళగొట్టాలి. పబ్లిక్ ఆఫీసుల్లో సెక్యులర్ ఫ్రేమ్లో పొలిటికల్ లీడర్స్ బిహేవ్ చేయాలా, మాట్లాడాలి. అంతేగాని ఒక రాజకీయ నాయకుడు మత నాయకుడు లెక్కన ఒక వర్గానికే చెందిన వాడిని అన్నట్టుగా బిహేవ్ చేయటము. క్రిస్టియన్స్పై దాడులు జరిగితే డిప్యూటీ సీఎం ఖండించాలి, హిందూస్పై దాడులు జరిగితే ఖండించాలి, అందరి కోసం ఉన్నాను అనేటువంటి భరోసాను ఇవ్వాలి. అట్లా కాకుండా నేను సనాతని అనేటువంటి ఒక పక్షం వైపు ఉన్నామంటే యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళని లోపలేసేటోళ్ళు బయటకు రావాలి. థ్యాంక్ యూ అండి. అదే.